ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హలో వెల్కమ్ టు 10 Max. దేవరా సినిమా రిలీజ్ అవ్వకుండానే హాట్ టాపిక్ అవుతోంది. నిన్నటి వరకు ప్రమోషన్ల మీద, ఈవెంట్ల మీద, ఇంటర్వ్యూల మీద చర్చించుకున్న జనాలు ఇప్పుడు ఏకంగా స్టోరీ మీద హాట్ గా డిస్కస్ చేస్తున్నారు. ఈ డిస్కషన్స్ లో అల్లు అర్జున్ నుంచి డైరెక్టర్ శంకర్ వరకు అందరినీ లాగేశారు. ఇంతకీ దేవరా స్టోరీ చుట్టూ జరుగుతున్న చర్చ ఏంటి? ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది దేవరా సినిమా. అయితే దేవరా రిలీజ్ కాకముందే స్టోరీ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా దేవరా సినిమా ఫస్ట్ కొరటాల అల్లు అర్జున్ కి చెప్పారని, అల్లు అర్జున్ నో చెప్పడంతో ఎన్టీఆర్ కి చెప్పి ఓకే చేయించుకున్నారని టాక్ నడుస్తోంది. అయితే లేటెస్ట్ గా ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు కొరటాల. బన్నీతో అనుకున్న సినిమా స్టోరీ ఇది కాదని, దేవరకి కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అని, అసలు బన్నీకి చెప్పిన స్టోరీకి దేవరకి సంబంధమే లేదని క్లారిటీ ఇచ్చారు. స్టోరీ గురించి కొరటాల ఆల్రెడీ క్లారిటీ ఇవ్వడం కంటే ముందే మరో రూమర్ కూడా గట్టిగా నడిచింది. ఏకంగా ఈ డిస్కషన్ లోకి శంకర్ ని లాగేశారు నెటిజన్స్. శంకర్ రీసెంట్ గా సినిమా పేరు మెన్షన్ చేయకుండా ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా ట్రైలర్ లో చూసిన సీన్స్ నేను రైట్స్ కొనుక్కున్న నవల నుంచి కాపీ కొట్టి తీశారు. ఈ సీన్స్ తీసేస్తే మంచిది, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ ని దేవరకి లింక్ చేసేశారు నెటిజన్స్. దేవర ట్రైలర్ రిలీజ్ అయ్యాక శంకర్ పోస్ట్ పెట్టడంతో దేవర గురించే శంకర్ పోస్ట్ చేశారంటూ కొత్త రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక స్టోరీ సంగతి అయితే అచ్చుగుద్దినట్టు ఆచార్యలానే ఉందని, ఆచార్య సినిమాలో ఫ్రేమ్స్ తోనే యాజ్ ఇట్ ఈజ్ పెట్టి తీశారని సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. కొరటాల చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు కొరటాల టేకింగ్ కి విపరీతంగా నెగిటివిటీ వచ్చింది. ఇప్పుడు దేవరలో లుక్స్, కొన్ని షార్ట్స్, స్టోరీ ఆచార్యలానే ఉందంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి వీటన్నింటికి దేవర రిలీజ్ అయ్యాకే తెరపడుతుందేమో చూడాలి. పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు థియేటర్లోకి వచ్చే ధైర్యం చేయవు. అందుకే పెద్ద సినిమాలు లేని టైం చూసే చిన్న సినిమాలు రిలీజ్ పెట్టుకుంటాయి. అయితే కరెక్ట్ గా అదే డేట్ కి మేము వస్తున్నామంటూ పవన్ కళ్యాణ్, చరణ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. మరి స్టార్ హీరోలతో విజయ్ దేవరకొండ, నాగ చైతన్య లాంటి హీరోలు తలపడతారా, తప్పుకుంటారా? ఈ మధ్య రిలీజ్ క్లాష్లు ఎక్కువైపోయాయి. పెద్ద సినిమాల మధ్య రిలీజ్ క్లాష్ అయితే మీటింగ్లు పెట్టి సెట్ చేస్తారు. కానీ చిన్న సినిమాల రిలీజ్ డేట్ కి పెద్ద సినిమాలు వస్తే చిన్న సినిమాలు మ్యాక్సిమం తప్పుకుంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చరణ్ రిలీజ్ కన్ఫర్మ్ చేసుకునేసరికి అదే డేట్లో రిలీజ్ అనౌన్స్ చేసిన సినిమాల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని వచ్చే సంవత్సరం మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మార్చ్లో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మరోవైపు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. విజయ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మార్చ్ 28నే రిలీజ్ అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు అదే డేట్ కి పవన్ కళ్యాణ్ రావడంతో విజయ్ సినిమాని రిలీజ్ చేస్తారో లేక పవన్ తో పెట్టుకోవడం ఎందుకని పోస్ట్ పోన్ చేసుకుంటారో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ సినిమా కంటే ముందే డిసెంబర్లో కూడా పెద్ద హీరో, చిన్న హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. క్రిస్మస్ సీజన్లో గేమ్ చేంజర్ డిసెంబర్ 20న థియేటర్లోకి రాబోతోందని ఫిక్స్ చేసేశారు. అయితే గేమ్ చేంజర్ బరిలోకి రాకముందే నాగ చైతన్య తన సినిమాని డిసెంబర్ 20కి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న తండేల్ అసలు ఎవరూ పోటీకి లేనప్పుడే డేట్ లాక్ చేసుకుంది. అయితే తీరా గేమ్ చేంజర్ రావడంతో ఇప్పుడు డైలమాలో పడింది. తండేల్తో పాటు డిసెంబర్ 20నే డేట్ అనౌన్స్ చేసింది రాబిన్ హుడ్ మూవీ. నితిన్, శ్రీలీల, వెంకీ కుడుమల కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఆల్రెడీ తండేల్ డిసెంబర్ 20 డేట్ అనౌన్స్ చేసినా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో నాగ చైతన్య సినిమాతో పోటీగా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు రాబిన్ హుడ్. అయితే సీన్లోకి రామ్ చరణ్ రావడంతో రాబిన్ హుడ్ ని గేమ్ చేంజర్ కి పోటీగా రిలీజ్ చేస్తారా లేక పోస్ట్ పోన్ చేస్తారా అన్నది మాత్రం ఇంకా కన్ఫ్యూజనే. పెద్ద హీరోలు సంవత్సరానికో సినిమా రిలీజ్ చేయడమే పెద్ద కష్టమైపోతుంటే చిన్న హీరోలు సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉంటున్నారు. లైమ్ లైట్ లో ఉన్నప్పుడే వచ్చిన సినిమాలన్నింటికీ ఓకే చెప్పేస్తూ వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. మరి మినిమం 3 అంటున్న చిన్న హీరోలెవరో చూద్దాం. వచ్చిన అవకాశాన్ని వాడేసుకుంటున్నారు.
వరుస పెట్టి వచ్చిన సినిమాల్ని అంతే స్పీడ్ గా చేసేస్తున్నారు. అందుకే మినిమం 3 గ్యారెంటీ అంటున్నారు చిన్న హీరోలు. రీసెంట్ గా అడవిశేష్ నెక్స్ట్ ఇయర్ 3 గ్యారెంటీ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. శేష్ ప్రస్తుతం గూఢాచారి 2, డెకాయిట్ తో పాటు మరో సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. 3 కంప్లీట్ డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కుతున్నవి కావటంతో ఫ్యాన్స్ కూడా ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా అంటూ ఎగ్జైట్ అవుతున్నారు. మినిమం గ్యారెంటీ హీరో అయిన విశ్వక్సేన్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తున్నారు. విమెన్ గెటప్ లో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతున్న లైలాని ఆల్రెడీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. 13వ సినిమాలో శ్రీధర్ కంట అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం విశ్వక్ మెకానిక్ రాకీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. టిల్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ కూడా 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పాటు బొమ్మరిలు భాస్కర్ డైరెక్షన్ లో క్రేజీ మూవీ జాక్ సినిమా కూడా చేస్తున్నారు. వీటికి తోడు టిల్లు క్యూబ్ సినిమా కూడా లైన్ లో ఉంది సిద్ధుకి. పెద్దగా సక్సెస్ లేకపోయినా సందీప్ కిషన్ సినిమాలు మాత్రం ఫుల్ స్పీడ్ లో చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే సందీప్ కూడా మినిమం 3 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు. సందీప్ కిషన్ స్వరూప్ డైరెక్షన్ లో వైబ్ మూవీ, నరగసూరన్ అనే తమిళ మూవీతో పాటు నక్కిన త్రినాథరావుతో మజాకా మూవీ నెక్స్ట్ సంక్రాంతికే రిలీజ్ అని లేటెస్ట్ గా రిలీజ్ టైం లాక్ చేసేసుకున్నారు. ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూ మినిమం 3 సినిమాలతో బిజీగా ఉన్నారు యంగ్ హీరోలు. తమిళ ఇండస్ట్రీలో తనకంటూ డిఫరెంట్ ఇమేజ్ సంపాదించుకున్న కార్తీ తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా ప్యారలల్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. సూర్య కంటే నిజానికి కార్తీకే తెలుగు ఆడియన్స్ మార్కెట్ రీచబిలిటీ ఉందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అంతలా టాలీవుడ్ ని తన సినిమాలతో కట్టిపడేసిన కార్తీ మరోసారి తన సినిమా ప్రమోషన్ల కోసం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. మినిమం గ్యారంటీ లెవెల్ దాటి స్టార్ స్టేటస్ అందుకున్న క్రేజీ హీరో కార్తీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా కంటెంట్ డివైన్ సినిమాలతో తమిళ ఆడియన్స్ నే కాదు తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటున్న కార్తీ సత్యం సుందరం సినిమాతో ఈ శనివారం టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. కార్తీ, అరవింద స్వామి, శ్రీదివ్య లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా విశ్వనాథ్ సినిమా లాంటి ఫీల్ ఇస్తుందని తెలుగు ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు కార్తీ. ఒక జానర్ కి ఫిక్స్ అవ్వకుండా డిఫరెంట్ స్టోరీస్ తో తన ఇమేజ్ మీద ఆడియన్స్ కి ఎప్పుడు ఫజిల్ ఇచ్చే కార్తీ ఇప్పుడు ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో సత్యం సుందరం అనే సింపుల్ ఎమోషనల్ కామెడీ మూవీతో రాబోతున్నారు. సూర్య, జ్యోతిక నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమాని తమిళ్లో 27నే రిలీజ్ చేస్తుంటే తెలుగులో అదే రోజు దేవర రిలీజ్ కాబోతుంది. కాబట్టి 28న రిలీజ్ చేస్తున్నారు. ఈ శనివారం రిలీజ్ అవుతుండటంతో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు కార్తీ. సినిమా ప్రమోషన్స్ తో పాటు ఊపిరి తర్వాత తెలుగు సినిమా చేయలేదని, త్వరలోనే తెలుగు సినిమా అనౌన్స్ చేస్తారని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. కార్తీ ప్రస్తుతం మల్టిపుల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. సత్యం సుందరం లాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో పాటు సర్దార్ 2, వా వాతియారే సినిమా చేస్తున్నారు. వీటితో పాటు మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ ఖైదీ 2 మీద కూడా అప్డేట్ ఇచ్చారు ఈ తమిళ స్టార్. ఖైదీ మూవీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందని, ప్రస్తుతం కథా పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు కార్తీ. మరి ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు చేసే కార్తీ సత్యం సుందరంతో మరోసారి ఆడియన్స్ ని ఆకట్టుకుంటారని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. బుధవారం అప్డేట్ ఇవ్వబోతున్న గేమ్ చేంజర్ షూటింగ్ అయిపోయిందన్న మణిరత్నం, ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన గోపీచంద్, ఇంట్రెస్టింగ్ సినిమాలు లైన్ లో పెడుతున్న సూర్య. ఈ అప్డేట్స్ తో పాటు ఫిల్మ్ నగర్ లో హ్యాపెనింగ్ న్యూస్ బ్రీఫ్ గా చూద్దాం. గేమ్ చేంజర్ ఫైనల్లీ అప్డేట్ ఇవ్వబోతోంది. సెకండ్ సాంగ్ అప్డేట్ సెప్టెంబర్ లోనే అని చెప్పిన తమనే ఈ బుధవారం అప్డేట్ రాబోతోందని పోస్ట్ పెట్టారు. మరి ఇవ్వబోయే అప్డేట్ ఏంటా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న తక్ లైఫ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్టు అనౌన్స్ చేసింది టీమ్. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విశ్వం మూవీ నుండి మొండి తల్లి ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. తమిళ స్టార్ సూర్య ఇంట్రెస్టింగ్ సినిమాలు లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శివ మూవీతో పాటు కార్తిక్ సుబ్బరాజు, సుధా కొంగర, రెహమాన్ మూవీతో పాటు లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి బాలాజీ కూడా యాడ్ అయినట్టు తెలుస్తోంది. సాయి పల్లవి ప్రమోషన్స్ లో సందడి చేస్తోంది. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో శివ కార్తికేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న అమరన్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండటంతో ప్రమోషన్స్ తో బిజీగా ఉంది సాయి పల్లవి. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు తన బాలీవుడ్ మూవీ జటాధరకు సంబంధించి పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం మా నాన్న సూపర్ హీరో సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు సుధీర్ బాబు. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.